అందరికీ తెలుసా మోతావరి అంటే? రుబాబ్, రైట్. ఇక్కడ అప్పటి నుంచి బాయ్స్ ఇక్కడ కూర్చొని నాకు రుబాబ్ గా ఏంది ఈ యాంకరా వీళ్ళు మీడియానా అయితే ఏంది అట్లనే కూర్చున్నారు వీళ్ళు అప్పటి నుంచి. సో అదే మోతాబరి అన్నమాట. కొంతమంది మోతాబరి అంటారు, కొంతమంది మోతాబరి అంటారు. నేనైతే మోతాబరి అనే నేర్చుకున్నాను చిన్న పంచే. నా డెఫినేషన్ అయితే ఏంటంటే ఏంది టైప్స్ అని నేను అనుకున్నా, అంతేనా? వాళ్ళు అగ్రీ చేస్తారు. ఓకే. సో జీ5 వాళ్ళు ఇంతకు ముందు చాలా ఓటీటీ సిరీస్ లైక్ విరాటపాలెం, పీసీ మీనా రిపోర్టింగ్ ఆల్రెడీ అవన్నీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఆల్సో అమేజింగ్ కంటెంట్ లైక్ వికట కవి, పులిమేక, వ్యవస్థ ఇలాంటి మంచి మంచి ఓటీటీ సిరీస్ తో మన ముందుకు వచ్చారు. అండ్ ఈసారి ఒక రామ్ కామ్ NVLS మై విలేజ్ షో టీమ్ తో మన ముందుకు రాబోతున్నారు. వాళ్ళ గురించి ఇంకాస్త తెలుసుకునే ముందు ఇది August 8న ప్రీమియర్ లైవ్ అవ్వబోతుంది. మై విలేజ్ షో టీమ్ అందరికీ తెలిసిందే, ఎక్కడో విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తోని చేసుకుంటూ వరల్డ్ వైడ్ గా రికగ్నిషన్ పొందింది. అండ్ దానికైతే కుడోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు టీమ్ కి. ఒకసారి క్లాప్స్ టీమ్స్ ఆ టీం కోసం ఖచ్చితంగా. వెల్కమ్ సార్. సో బొకే ఇవ్వడానికి అనురాధ మ్యామ్ గారు అండ్ శ్రీధర్ గారు. వెల్కమ్ సార్. Congratulations team, good luck. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మై విలేజ్ షో ముందుగా చెప్పుకునేది ఏంటంటే జీవాలు నాకు చాలా సపోర్ట్ ఇస్తారు. అనురాధ మేడం గారు నిజంగా నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి. మీరు థ్యాంక్ యూ జయంత్ అన్న అందరికీ. అండ్ మా కోసం ఇక్కడ రాకొచ్చిన ఆనందం నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇక్కడ చిన్న మెమరీ ఏంటంటే మాది యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ అప్పుడు విజయన్న మేము అక్కడ ఇట్లా కూర్చుంటే విలేజ్ బాయ్స్ అని చెప్పేసి మమ్మల్ని ఫస్ట్ ఇట్లా స్టేజ్ మీద పిలిపించినప్పుడు మళ్ళీ ఇది మాకు ఇంకో స్టెప్, ఆ స్టెప్ లో మీరు రావడం అనేది చాలా ఆనందం అమ్మా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము ప్రొడక్షన్ సైడ్ ఫస్ట్ టైం రాయడం. సో ఆ స్టెప్ అప్పుడు వెంటనే మాకు మద్రాస్ శ్రీధర్ గారి దగ్గరికి మేము వెళ్ళినప్పుడు జస్ట్ స్క్రిప్ట్ పేపర్లో ఒక లైన్ తీసారు కంటే చేసేద్దాం బ్రదర్ అన్నారు. అన్న కంటెంట్ చూడండి అన్నా అంటే మీరు చేసేయండి అబ్బా అంటే మా మీద అంత నమ్మకం ఉంచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ప్రొడ్యూసర్ మై విలేజ్ షో ఫౌండర్ శ్రీకాంత్. మేమంతా ఒక టీంలో ముందుకు వస్తున్నందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇది ఒక టీం వర్క్ ని రిప్రజెంట్ చేస్తుంది. నేను చాలా షార్ట్గా చెప్పేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ 6 months నుంచి నాకు ఎంత సపోర్ట్ అంటే మా హీరో అనిల్ నిజంగా హీరో తమ్ముడు. ఎందుకంటే మనం కంటెంట్ ఏదో తెప్పించుకునే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీ వైపు నుంచి ఒక హీరోగా మీ వైపు నుంచి దానికి మించి వేస్తున్నావు. నిజంగా గ్రేట్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా హీరోగా చాలా ఎదగాలి. దానికోసం నా వంతు సహకారం ఎంతైనా నేను ఇస్తా.
మనందరం కలిసి ఎదుగుతున్నాం, కలిసి ఎదగాలి. ఎందుకంటే మా జర్నీ కూడా మీరు అందరం ఎక్కడెక్కడ లక్ష్యం ఫస్ట్ ఒక సిరీస్ ద్వారా ఇట్లాగే కంటిన్యూ అవ్వడం అనేది అయితే నాకు మంచి థింగ్ అనిపిస్తుంది. అండ్ దీనిలో ఇంకా యాక్టర్ వర్షిని, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి చాలా బాగా చేసింది. ఏమనుకోతే మా సరిగా మాట్లాడలేదు, ఫస్ట్ కదా. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీరామ్ ప్రశాంత్ తమ్ముడు చాలా కష్టపడ్డారు. మా టీం అండ్ డైరెక్షన్ టీం దీక్షిత్, వెంకటేష్, పృథ్వీ, రంగూర్, హర్షిత్, హర్షవర్ధన్, ఈ పిల్లల్ని నేను ఎట్లా ఇబ్బంది ఎవరు పెట్టవచ్చు. అరే మనం మంచి వెబ్ సిరీస్ చూసినాంగా, హ్యాపీగా ఉండండి. ఓకేనా? మీకు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఇంకొక ఇద్దరు మీరండి మెయిన్ పిల్లర్స్. శరణ్ అన్న ఫ్యాన్, నిజం చెప్తున్నా ఈ వెబ్ సిరీస్ కి ప్రాణం పోస్తుంది అన్న. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అన్న కూడా అంతే, మీరు చేయండి రాదు, మీరు వేయండి, చేసేద్దాం, నువ్వు వేరే థాట్ పెట్టుకోకు అని చెప్పేసి అన్నన్నాడు. అండ్ నాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు గంగా ప్రసాద్, మల్లెపూడ అని లిరిక్స్ రాస్తాడు, అద్భుతంగా రాస్తాడు తను. ఆల్ ది బెస్ట్ గంగా. అండ్ విష్ణు, దీన్ని మర్చిపోలేదు, దీనికి కూడా ఆల్ ది బెస్ట్. మన ప్రాజెక్ట్ ఫస్ట్ కదా, రైట్? ఇంకేముందా? అండ్ రైట్, మా కెమెరామెన్ ఫస్ట్ ఆపడు, తను ఫస్ట్ ఆపడు, మర్చిపోతారు అబ్బాయి, మర్చిపోవాలి, మా గుండెలు ఉంటాడు. నువ్వు అర్థమైందా? ఇంకా కలిసి చాలా పని చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ రకేష్ కందిరా గారు. ఏం మాట్లాడినా ఏమో తెలియదు, బాగా మాట్లాడారు. ఏం మాట్లాడినా అన్నదే అయిపోతాం. నెక్స్ట్ సో ఎప్పుడు అంటే మేనిఫెస్టేషన్ గురించి మనం చాలా అనుకుంటాము, మనం మనసులో బలంగా అనుకుంటే జరుగుతుంది అనేది. సో ఒక 3 years బ్యాక్ నేను అనిల్కి మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్ లో, లెట్స్ వర్క్ ఆన్ ఏ మూవీ అని చెప్పి. సో అనిల్ ఒక 3 years నుంచి అనుకుంటాను అన్నమాట ఏదో ఒక స్టోరీ పైన. తనలో నాకు చాలా హీరో క్వాలిటీస్ అనిపించాయి అనమాట. అప్పటి నుంచి ఒక 3 years బ్యాక్ నుంచి ఎలాగైనా మనల్ని హీరో చేయాలి, ఒక మంచి స్టోరీ దొరుకుతాయని. తర్వాత కాలక్రమేణా వేరే పనుల మీద బిజీగా ఉన్నా కూడా వన్ డే హీ కేమ్ అప్. తను డైరెక్టర్ వచ్చి మోతవరి లవ్ స్టోరీ స్క్రిప్ట్ విత్ జీ5 కోసం సిరీస్ అనగానే ఐ థాట్ మనం మనసులో బలంగా ఏదైనా అనుకుంటే అవ్వద్ది అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అనిపించింది అనమాట. ఐఎమ్ సో హ్యాపీ టు లాంచ్ అనిల్ గీలా విత్ దిస్ వెబ్ సిరీస్. అండ్ థ్యాంక్ యూ అనురాధ గారు అండ్ జీ5 టీమ్, సచ్ ఎ ఫెంటాస్టిక్ ప్రొఫెషనల్ టీమ్. అంటే ఇట్ వాజ్ లైక్ చాలా ఫెంటాస్టిక్ జర్నీ. ఈజీగా ఒక మంచి కథ కోసం అందరూ ఎలా కష్టపడతారో, అటు ఓటీటీ సైడ్ నుంచి, ఇటు ప్రొడక్షన్ సైడ్ నుంచి, ఇటు డైరెక్షన్ టీమ్ నుంచి, ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక ప్రోడక్ట్ మీద నమ్మకంతో మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి మోతవరి లవ్ స్టోరీ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఫస్ట్ నుంచి కూడా నాకు విలేజ్ రూటెడ్ నేటివ్ స్టోరీస్ ఒక వెబ్ సిరీస్ రావాలి అంటే నీడ్ ఆఫ్ ది అవర్ తెలుగు ఓటీటీ స్పేస్ లో నేను నమ్ముతా ఉంటుంది. I think this is the first series. Mothavari Love Story is the first series which is very rooted to Telangana nativity annamata. So ఇంకా టీమ్ కి వచ్చేస్తే డైరెక్టర్ చాలా తపస్సు చేశాడు. మన అనిల్ ఎంత తపస్సు చేశాడో డైరెక్టర్ అంత తపస్సు చేశాడు. హీరోయిన్ వర్షిని డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డిఓపి శ్రీకాంత్. అండ్ దెన్ మన చరణార్జున్ నాది ఒక 15 సంవత్సరాల అనుబంధం. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీకి సాంగ్ రాశాడు. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను చరణార్జున్ మ్యూజిక్ డైరెక్షన్ లో చేయాలి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ చరణ్, వెరీ హ్యాపీ. అండ్ సో మై హార్టెస్ట్ విషెస్ టు ఎంటైర్ మై విలేజ్ షో టీమ్. శ్రీకాంత్, యంగ్ డైనమిక్, వీఆర్ ఫాలోయింగ్ ఈచ్ అదర్ ఇన్ ట్విట్టర్ ఫర్ ద పాస్ట్ 15 years, బట్ కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. And finally, my dear Anand. So thank you, Anand, for coming. Thank you so much. So నాకు ఇష్టమైన హీరో, మా హీరో. So thanks a lot. So again, August 8th, Mothavari Love Story is coming, and I'm sure it is going to entertain you.
థ్యాంక్ యూ సో మచ్. Thank you for coming, Andy. First of all, I would like to thank Anand garu. COVID times lo middle class melodies చూసి we were very అంటే ఇన్స్పైర్డ్ అన్నమాట. కొత్త ఫిల్మ్ మేకింగ్ లో స్లైస్ ఆఫ్ లైఫ్ కంటెంట్ చూసి చాలా నచ్చి వి వెంట్ ఆన్ టు బై ద సాటిలైట్ రైట్స్ ఫర్ దట్ మూవీ. సో అలాంటి మూవీ తో మా కనెక్ట్ వచ్చిన ఆనంద్ గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ దిస్ షో. ఫస్ట్ రీజనల్ తెలంగాణ డైలెక్ట్ లో ఉన్న షో ఆఫ్టర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో సంగీత్ శోభన్ లాంచ్ అయ్యి హీ బికేమ్ అ బిగ్ హీరో. సో ఐఎమ్ షూర్ దట్ అనిల్ కి నెక్స్ట్ స్టెప్ అదే అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మధురా శ్రీధర్ గారు, బికాస్ దే డిడ్ నాట్ హెసిటేట్. అంటే నంబర్ ఆఫ్ డేస్ అనుకున్నది ఎక్సీడ్ అయినా దే రియల్లీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. There was a lot of commitment from the team, and my relation into the product మన అందరికీ తెలుసు. I'm sure this series will also be way more popular than that, and all the best to the team, and thank you, sir. మీ అందరికీ నమస్కారం. మా ఊళ్ళో అనిల్, శివ, శ్రీకాంత్ వీళ్ళు అంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్లా అవ్వాలి సినిమా దీపాలా ఇసుక ఉడికించుడే. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్ లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వ ఒక కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చాను చెప్పట్లా? ఎందుకు ఇచ్చిన అడగట్లే నాకు. నీ ఎప్పుడు నిద్రవా ఇంటి పొట్టు పెట్టుకున్నావు కదా తెలుసు. నన్ను ఒక్కరోజు ఒక సెకండ్ అవుతున్నాడు తిట్టిన పట్టు పెట్టిన వేరే పెట్టుకుంటా నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మైథిలేశ్వర మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోర్ ఎట్లా ఉంది ఏమైందా నన్ను బాగా చెప్తూ అట్లా పెట్టుకోకుండా గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోయారు నువ్వు రెగ్యులర్ కనబడద్దు. ఇప్పుడు మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటి వారు పెట్టుకుంటే కష్టంగా నన్ను ఒక 2 రోజులు 3 రోజులు ఎట్లా ఒక్క సెకండ్ పెట్టిన ఆగరాల. అరే ఉంటుంది ఒక ఎపిసోడ్ అంతా నువ్వు మనము అనడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మా ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. మరి చేద్దాం. ఇది ఇట్టు కావాలా మంచిగా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏం మాట్లాడో తెలియట్లేదు. Thank you, Anand sir, for coming, and I thank everybody. Thank you, sir. Thank you for giving me this lovely opportunity. చాలా కొత్తగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది. సిరీస్ కూడా చాలా రూటెడ్ గా చాలా అథెంటిక్ గా ఉంది. సో ఐ హోప్ యు ఆల్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఆనంద్ సో వచ్చినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము స్టార్టింగ్ మైథిలేశ్వర వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి వెళ్ళి కొంచెం హై ప్రొడక్షన్ వాల్యూస్తోనే మనం తీద్దాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో దాంట్లో భాగంగానే మేము హుషారు పిట్టలు అండ్ బర్లపల్లి అండ్ లేకపోతే అని చెప్పి ఒక 3 వెబ్ సిరీస్ తీసినాం అన్నట్టు. సో మేము యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్ చూసినాం. మనం ఓన్ గా ప్రొడక్షన్ చేసుకొని ఇది చేసుకుంటే ఓకే, ఈవెన్ యూట్యూబ్ లో హిట్ అయినా కూడా అది మనకు ఎకనామికల్ గా మనకు ఎక్కువ సపోర్ట్ దొరకట్లేదు. మనం ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళాలో మాకు అర్థం కాలేదు. అండ్ దాని తర్వాత మేము రెగ్యులర్ గా వెబ్ సిరీస్ అండ్ మూవీస్ కూడా ఫ్యూచర్ లో చాలా బెస్ట్ గా చేద్దాం అనుకుంటున్నాం, మనం ముందుకు సాగడం లేదు. సో అప్పుడు మాకు జీపీ వాళ్ళు మాకు ముందుగా చేసి ఒకసారి మీ స్టైల్లోనే మీకు నచ్చినట్టుగా తీయండి అని చెప్పేసి జీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో జీపీ వాళ్ళు సపోర్ట్ చేసిన తర్వాత దానికి ఎక్స్టెన్షన్ గా మధుర శ్రీధర్ మెయిన్ ప్రొడ్యూసర్ గా ఉండేది అయితే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ జీపీ అండ్ థ్యాంక్ యూ మధుర శ్రీధర్ అన్న. సో ఇది ఫస్ట్ అటెంప్ట్. ఒక కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళి బయట వాళ్ళతో కొలాబరేటివ్ గా వర్క్ చేసుకుంటూ ఒక వెబ్ సిరీస్ తీయడం అనేది. సో మెయిన్ గా డైరెక్టర్ అండ్ అనిల్ జిల్లా అయితే చాలా అంటే చాలా హడిల్స్ అయితే ఫేస్ చేశారు. సో దీంట్లో మనకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ప్రశాంత్ అండ్ అనిల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్
చేశారు. సో చాలా అంటే చాలా కష్టపడ్డారు. సో రెగ్యులర్ గా డైరెక్షన్ చేయడం, రెగ్యులర్ గా ప్రొడక్షన్ చూసుకోవడం నాకు కొంచెం అలవాటే ఉంది. కాకపోతే బయటకు వెళ్ళి మ్యూజిక్ చేయడం కానీ, బయటకు వెళ్ళి సాంగ్స్ చేయడం కానీ, బయటకు వెళ్ళి ప్రొడక్షన్ సపోర్ట్ తీసుకోవడం కానీ ఇది ఫస్ట్ టైం. సో దానికి సాంగ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. చరణ్ సూపర్ వస్తున్న సాంగ్స్. సో మీరు ముందు ముందు చూస్తారు. సో ఫస్ట్ టైం ఒక బయట ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ తో వర్క్ చేసి మ్యూజిక్ చేపించడం. సో అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ శ్రీకాంత్ డిఓపి అన్న, సో రెగ్యులర్ గా నేను ఎక్కువ టెక్నికల్ టెక్నికల్ ఎక్కువ నేను కమ్యూనికేట్ చేస్తా ఉంటా, నేను యాక్టర్స్ అన్న. సో నేను ఎప్పుడు డిఓపి వెళ్ళాలో కూడా ఇప్పుడే మన డిఓపి అనే శ్రీకాంత్ అన్న నేర్చుకొని నేను నెక్స్ట్ టైం మన ఫిలిం తీసేటప్పుడు ఖర్చు తక్కువ చేసుకోవచ్చా, ఎక్కడ ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎక్కడ ఖర్చు తక్కువ చేసుకోవాలి, ఎక్కడ లైట్స్ పెట్టాలి అయితే రెగ్యులర్ గా నేను అప్పుడప్పుడు విజిట్ చేసి నేర్చుకుంటా ఉన్నా. సో వీళ్ళే కాదు, మనకు అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అసోసియేట్ డైరెక్టర్స్ అండ్ కో డైరెక్టర్స్ అండ్ వెనక ప్రొడక్షన్ టీమ్ అండ్ సిద్ధలపేట విలేజ్ అండ్ ఇంకో సెకండ్ షెడ్యూల్ ఎక్కడ అదే భద్రాచలం వెళ్ళి చేశారు. సో చాలా లిమిట్ బడ్జెట్ లో మనం చాలా అంటే చాలా కష్టపడి చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు. సో కంపల్సరీ హిట్ చేద్దాం అండ్ సక్సెస్ చేద్దాం. సో నేను కొంతమంది మెన్షన్ చేసి ఉండకపోవచ్చు, బట్ అందరూ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళ నేమ్స్ ఎవ్రీథింగ్ కూడా ఒకవేళ మిస్ అయినట్టయితే నేను మై విలేజ్ బ్లాగ్స్ లో కానీ రెగ్యులర్ పోడ్కాస్ట్ లో కానీ లేకపోతే మనం అందరి గురించి క్లారిటీగా ఈ సిరీస్ గురించి చెప్తా ఉంటా. సో థ్యాంక్ యూ ఎవరీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అండ్ ఈ ప్లేస్ లో ఉండి మాట్లాడతాం కాబట్టి ఫస్ట్ స్టూడెంట్ డ్రైవ్ వాళ్ళకి థ్యాంక్ యూ. చరణ్ లక్కరాజ్ అన్న మనకు ఈవెంట్ చేసుకున్నాము. మా టైటిల్ తగ్గట్టు ఉంటుంది, ఇక్కడ అంత స్టూడెంట్స్ ఉంటారు, అంత మోతవారులే ఉంటారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ వేసుకుందాము అంటే నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకోవాలంటే అన్ని బెంచ్లు అటు ఇటు ఇటు అన్ని షిఫ్ట్ చేసేసి ఈ ప్లేస్ అరేంజ్ చేసుకున్నాం. థ్యాంక్ యూ చరణ్ అన్న. కొంచెం ఒక 5 నిమిషాలు టైం తీసుకుంటా, ఓకేనండి. ఒక్కొక్కరు తిట్టుకోకండి. ఫస్ట్ ఈ హీరో లాంచ్ అవడం మీరు అంతేమో కానీ మా మై విలేజ్ షో గ్యాంగ్ ఒక ప్రొడక్షన్ హౌస్ లెక్క మారి మంచి మంచి ప్రొడక్ట్లను తీసుకొద్దామని చెప్పేసి మేమందరం కలిసి చేద్దాం అనుకున్న ఒక ఆలోచన, ఒక మెట్టిది. శ్రీకాంత్ అన్న, నేను, శివన్న ముగ్గురం కలిసి ఒక ప్రొడక్ట్ అయితే తీసుకొస్తున్నాము. దీనికి ఫస్ట్ ఎన్నో రోజుల నుంచి ఈ యూట్యూబ్ లో ఎన్రోల్ చేస్తాము, 8 సంవత్సరాల నుంచి కంటెంట్ చేస్తూనే ఉన్నాము. బోర్ కొడుతుంది కావచ్చు, మనకంటే ఒక సాచురేషన్ స్టేజ్ యూట్యూబ్ లో వస్తుంది కావచ్చు. నెక్స్ట్ అప్గ్రేడ్ అవుదాము అన్న సిచ్యువేషన్ లో కంటెంట్ పట్టుకొని రెడీగా ఉన్నాము. ఎవరైనా ఫోన్ చేస్తారా అని అనుకోగానే జయంత్ ఒక రోజు ఫోన్ చేసిండు, ఏదైనా కంటెంట్ ఉందా అనిల్ తీసుకురండి, మీ స్టైల్లో ఏమైనా చేద్దామని చెప్పి. పోగానే ఒకటే నరేషన్ లో ఓకే చేసారు. ఫస్ట్ దానికి థ్యాంక్ యూ. అంటే ఓటీటీలతో ఒక ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఒకటి పెట్టారు అన్న మైండ్ లా. జల్ది యాక్సెప్ట్ చేయరు, లాగులు చేస్తారు, 6 నెలలు 7 నెలలు తిరుగుతా ఉండాలని చెప్పేసి ఆ తిరిగే బాధ మాకు లేకుండా ఒకటి అటెంప్ట్ లా స్టోరీ చెప్పగానే యాక్సెప్ట్ చేసి కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేంజ్ చేసుకొని వాళ్ళే మమ్మల్ని జల్ది చేయాలనేటట్టు ఉండే. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా అనురాధ మేడం కున్న పనులల్లో చాలా అన్ని మెయింటైన్ చేసే దాంట్లో మాకంటే ఒక స్పేస్ ఇచ్చి అన్ని సజెషన్స్ గైడెన్స్ మీరు చెయ్యండి, మీరు చేయగలుగుతారు అన్న ధైర్యం ఇచ్చింది అనురాధ మేడం. ఎందుకంటే ఓన్ ప్రొడక్షన్ లో చేద్దాం అనుకుంటే ఎట్లయితుంది మేడం, భయం అవుతుంది కావచ్చు, ఐదు కావచ్చు అంటే మీరు చేయండి, మీరు హ్యాపీ వెళ్ళండి అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చిండే. ప్రాజెక్ట్ ఓకే ఉంది, ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, మన ఒక్కరు చేయ సరిపోతుందా అన్నప్పుడు శ్రీధర్ అన్న ఒక్కటే సిట్టింగ్ అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము అంటే, అరే తెలంగాణ నుంచి ఏదో ఒకటి చేయాలిరా మనము, ఈ స్టోరీస్ వస్తలేవు, ఏం వస్తలేవు, మీరు 8 ఏళ్ళ నుంచి అక్కడనే ఊర్లో ఉంటున్నారు, మీరు హైదరాబాద్ రావాలి, మీరు ముందు పడాలి, మీకు ఏం కావాలో చెప్పు అంటే స్క్రిప్టింగ్ అంటే స్క్రిప్ట్ అవసరం లేదు, మై విలేజ్ మీద నాకు నమ్మకం ఉన్నది, మంచి కంటెంట్ చేస్తారు, మీరు చేద్దాం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేసిండే. థ్యాంక్ యూ శ్రీధర్ అన్న. మీ ధైర్యము ఇటు జీవాల ధైర్యంతో ముందడుగు వేసినాక చాలా కష్టాలు పడ్డాము. యూట్యూబ్ మేకింగ్ వేరు, ఈ సినిమా స్టైల్లో మేకింగ్ చేయడం వేరు, ఆ క్వాలిటీని రిప్రజెంట్ చేయడం వేరు. అండ్ ఇది మళ్ళీ కోట్ల బడ్జెట్ కాదు, చిన్న బడ్జెట్. ఆ చిన్న బడ్జెట్ లో కోట్లను రిప్రజెంట్ చేసే ఫుటేజ్ క్వాలిటీ ఇవ్వాలని చెప్పేసి మాకు రెమ్యునరేషన్ అవసరం లేదు, మాకు ఏం అవసరం లేదు, వచ్చిన పైసలు అన్నీ పెడతాం, మంచి క్వాలిటీని తీద్దాం, దానికి పేరేస్తే మాకు పైసలు వచ్చినట్టే అని చెప్పేసి మొత్తం ఎఫర్ట్స్ మొత్తం ఒక 6 నెలల నుంచి దాని మీద పెట్టాము. ఫైనల్ గా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే మీ ముందుకు రాబోతుంది. మేమైతే ఇప్పటికి చాలా సార్లు చూసినప్పుడు నవ్వుతుంది, బోర్ కొట్టాలి కానీ.
చూసినప్పుడల్లా నవ్వుతుందంటే ఖచ్చితంగా హిట్ అయినట్టే మాకు. ఎందుకంటే ఫస్ట్ మాకు మేము క్రిటిక్లము మంచిగా లేదా ఇది చేద్దామా అది చేద్దామా అని చెప్పి. సో ఫైనల్ గా ఒక మంచి ప్రాజెక్ట్ అయితే రెడీ అయింది. ఆగస్టు 8వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. ఇదంతా కంటెంట్. ముఖ్యంగా ఆనందన్న, నేను సినిమాలోకి రావడానికి నన్ను సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. ఫస్ట్ సినిమా నాది వరల్డ్ ఫేమస్ లవర్. అరే మీరు చేసిరు గారా, 2 రోజులు చేస్తారు, సినిమాలోకి రా, ఒక అవకాశం ఉంది, ఒక రోల్ ఇస్తామని చెప్పేసి విజయ్ అన్న పర్సనల్ గా పిలిపించుకొని వరల్డ్ ఫేమస్ లవర్ లో ఒక మంచి రోల్ ఇచ్చుండే. నన్ను ఈ హైదరాబాద్ కు ఈ సినిమాలోకి తీసుకొచ్చిన పర్సన్ విజయ్ అన్న. నెక్స్ట్ ఇక ఈ సిరీస్ చేసినాము, ఇక ప్రమోషన్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది కావచ్చు, ఎవరితో స్టార్ట్ చేపిద్దాము. బోని ఇది మాకు బోని మంచి చేయబడితే మంచి ఆశీస్సులు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ మొత్తము మనకున్న కాంటాక్ట్ లిస్ట్ మొత్తం చూసుకుంటూ పోతే ఇదంతా కాంటాక్ట్ వద్దు, మనకు బ్లైండ్ గా విజయ్ అన్న ఆనంద్ అన్న వీళ్ళిద్దరైతే మనకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళతో వెళ్దాము, వాళ్ళు చెయ్యి మంచిది. ఎందుకంటే విజయ్ అన్న చెయ్యి మంచిది కాబట్టి ఆనంద్ అన్న కూడా సమ్మ నచ్చిండు, హిట్లు కొడుతున్నాడు పట్ట. సో వీళ్ళు వచ్చి నా మీద పడితే కూడా నాకు కూడా మంచిది అని చెప్పేసి భయంతో మెసేజ్ చేసిన. యాక్చువల్ గా నో అంటే ఎడనో అంటే ఎడ భయపడుతున్నావు అని చెప్పేసి అన్న ఇట్లుంది అనగానే ఎప్పుడు రా అని అడిగిండు. అసలు నిజంగానే ఇట్లుంటారా లేకపోతే కలనా అని చెప్పేసి మళ్ళీ చెక్ చేస్తే ఎస్ అన్న వస్తారా, నేను డేట్ ఎప్పుడో చెప్తాను చెప్తుండే. థ్యాంక్ యూ ఆనంద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి భయంతో ఉన్నాము, ఒక్కొక్క ధైర్యం యాడ్ అవుతూ వస్తుంది. విజయ్ అన్న కూడా థ్యాంక్ యూ, మీకు కూడా థ్యాంక్ యూ స్పెషల్ గా. సో ఇంకొక ముచ్చట ముందు చెప్తున్నాం. థ్యాంక్ యూ మీడియా అందరికీ. మేము కూడా G5 వాళ్ళు ఎందుకు మనం ఇంతమందితో భయం అవుతుంది, ఒకరిద్దరిని పిలుచుకొని షూట్ చేసుకుని వెళ్ళిపోదామంటే లేదు మీడియా పెడదామని చెప్పేసి మీ అందరిని పిలిపించుండే. సో మీరు అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఆ ఊర్లో ఉన్న మా విలేజ్ షో సిటీలో కూడా మంచిగా కనబడుతూ ఉంటది, మా అందరికి మంచి లైఫ్ ఇచ్చినట్టు ఉంటది. థ్యాంక్ యూ, కలుద్దాం ముందు. థ్యాంక్ యూ. ఇంట్లో నేను స్టేజ్ల మీద అన్నా షాక్ అయ్యారా? కానీ మీరు చూసి బయట ఇమేజ్ కి విజయ్ సార్ అలా ఉంటారేమో అనుకున్నాను. లైక్ ఏంటంటే ఎన్ని టైప్స్ మీరు అన్నమాట ఇంట్లో ఇద్దరు ఇట్లనే ఉంటారు, పెద్దమూతవారు చిన్నమూతవారు. కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఒక్కసారి వెయిట్ చేయడం వాళ్ళ కోసం అప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. I don't know, good afternoon. Thank you media for coming here, supporting a big-hearted web series. I don't like to call ఏదైనా కానీ స్మాల్ చిన్న అని పిలవడం నాకు అసలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా, ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్-హార్టెడ్ వెబ్ సిరీస్ కి సపోర్ట్ చేయడానికి మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికి, మధురా శ్రీధర్ గారికి and Anuradha ma'am and everyone from Z. First of all, congratulations. Such a unique title. పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అందులో ఏంద్రా కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన, దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఎప్పుడు అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరల్లీ నేను ఈవెంట్స్ కి రావడానికి చాలా భయపడుతుంటా, బికాస్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్ లో. అన్ని పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను US లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 years అక్కడనే ఉన్నా. చాలా మంది రిలేటివ్స్ దగ్గరకు, ఫ్రెండ్స్ దగ్గరకు పోతే అందరూ మై విలేజ్ షో యూట్యూబ్ లో పక్కా గ్యారంటీ ఉంటది. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో వ్లాగ్స్
ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్ని మై విలేజ్ షో, ఫామ్ లో కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మల్లేష్ గారు సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్ లో జరిగే కదా, అది కూడా 1980s లో జరిగే కదా. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటది ఏంది కదా. అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ, ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతో ఎట్లా మాట్లాడుతుంటే దాంట్లో చాలా ఉంటుంది దర్శనిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచిస్తూ కూడా ఐ వాంట్ పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster. I wanted to say thank you and launch this poster. అలా మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లో అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు, అన్నని భుజం మీద మంచిగా వండుకుండు. మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్, సేమ్ ఉత్సాహం. కాదు, ఆ సినిమా నలుగురు పిల్లలని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకప్పుడు పెళ్లి చేద్దాం. అన్ని ఫస్ట్ కలిసింది కదా, తర్వాత చూస్తా ఇంకెళ్ళదు కదా. మళ్ళీ వస్తా ఇంకో సినిమా చేస్తే కూడా వేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి అయినప్పుడు ఫ్రెండ్ సెక్రటరీ అని. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ అట్ జీ. ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్ద ఈ సీజన్ 2, సీజన్ 3 వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ, ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో టు బికమ్ ఎ బిగ్ స్టార్ అని ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఫస్ట్ మీడియా మిగతావాళ్ళందరికీ నా నమస్కారాలు. ఒక తెలంగాణ బిడ్డగా మాట్లాడుతున్నా. మా మెయిన్ గోదావరి సార్, గోదావరి వచ్చిన హీరో సార్, థ్యాంక్ యూ. అస్సలు గోదావరి ఈయన, అది ఆయన నడిపించే మోతవారు ఆయన శివకుమార్. సో ఇట్లా అందరూ ఇక్కడ మోతవారులో ఉన్నారు టెక్నికల్ గా. నాకు ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్.